దాకా పోవాలన్నా, ప్రైవేట్ యశోద హాస్పిటల్ దాకా పోవాలన్నా? ఎందుకు ఈ పేదోళ్లకు ఉచితంగా ఏ రోగం వచ్చినా చేరాదా గవర్నమెంట్ అనుకుంటే? చెయ్యొచ్చు. కేసీఆర్కి అది ఇష్టం లేదు. ఎందుకు చెప్తా మీకు, వాళ్ళ చుట్టాల హాస్పిటల్లే ఉన్నాయి కేసీఆర్ చుట్టాలే. యశోద హాస్పిటల్ దగ్గర చుట్టమవుతారు కేసీఆర్కు. ఈ బీబీ నగర్ నిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేసి 1000 పడకల ఆసుపత్రి చేస్తే చుట్టుపక్కల మొత్తం ఎక్కడ పోతారు? బీబీ నగర్ నిమ్స్ పోతారు, గవర్నమెంట్ దవాఖాన పోతారు. మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా నడవాలి? బోర్ నర్సింగ్ పార్ట్నర్షిప్ కూడా ఉంది దాంట్లో. ఆయన కూడా డాక్టరే. ఇక ఆయన గురించి చెప్తే డాక్టర్గా 24 గంటలు పైసలు తీసుకొని ఆపరేషన్ చేస్తే ఆయన పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు. ఆలోచిస్తారా? ఆయన పార్ట్ టైం పొలిటీషియన్. అంటే సగం 90% ఆయన అక్కడనే ఉంటాడు హాస్పిటల్లో. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ పెద్ద మనుషులు అనుకుంటారు అందరూ పెన్షన్లు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనం అనుకుంటారు. ఈ ముసలోళ్ళు మొత్తం మన కారు గుర్తుకే రనిల్ రెడ్డి గొప్ప ఓడిపోతుంది కారణం. అవునా కదా? మొత్తం మోసం చేసారు. మొత్తం మోసం చేసింది ఈ ముసలోళ్ళు. కుంభవాణి రెడ్డి 34,000 మేడతో చెప్పమ్మా. ఈ ముసలా వాటి మన ఎక్కడ చూస్తలేదు, అడిమొక్క పట్టుకుంది, చెయ్యి గుర్తు మొక్క అటు తిప్పుకుంది. ఇక పెన్షన్ వస్తుందంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ ముసలోళ్ళు అందరు ఊళ్ళో ఈ కేసీఆర్ ఇంట్లోకి పైసలు ఇస్తున్నాను వీళ్ళు అనుకుంటారు. ఏమమ్మా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తున్నాడు. తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఇచ్చింది ఎవరు చెప్పమ్మా? నువ్వు ఏం పేరు? నీ పేరు? ఆ పేరు ఏం పేరు? అద్దాలు పెట్టుకున్నావు పేరు ఏం పేరు? ఓ పెద్దమ్మ, ఓ ఎర్ర శ్రీరామ. ఈమైతే ఇటు చూస్తలేదు. తెలంగాణ ఇచ్చింది ఎవరమ్మా? తెలంగాణ ఇచ్చింది ఎవరు? ఆ నోటుకే చెప్పమను. ఎవరు? సోనియా గాంధీ ఇచ్చింది. ఇచ్చిందా? ఓ పెద్ద మనిషి, సోనియా గాంధీ ఇవ్వలే. మరి సోనియా గాంధీ తెలంగాణ ఏమో సోనియాకి ఇచ్చింది. హైదరాబాద్లో ఆదాయం వస్తాయి. ఆ ఆదాయం వచ్చిన పైసలు మొత్తం పెన్షన్లు ఇస్తుండు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, గొర్రెలు, రైతు బంధు. ఆ పైసలు హైదరాబాద్ వచ్చే ఆదాయమేగా కేసీఆర్ పంచిపెట్టేది. హైదరాబాద్తో సహా తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. అంటే సొమ్మొకరి సోకొకరిది. తెలంగాణ ఇచ్చింది ఆమె, సచ్చిందేమో మన పిల్లలు 1000 మంది తెలంగాణ కోసం. ఇచ్చింది ఆమె, కొట్లాడిందేమో మీ ఎంపీ పార్లమెంట్ మెంబర్గా. నేను అప్పుడు నన్ను ఎంపీగా చేస్తే నేను పొన్నం ప్రభాకర్ మదియాస్కి మేము అందరం కొట్లాడలే. ఆయన వచ్చినాడు కొట్లాడుతందుకు. కేసీఆర్ ఇప్పుడు నా పార్లమెంట్కి వచ్చిందా? మేము 12 మందిని కొట్లాడి సోనియా గాంధీ నొప్పించి, కాంగ్రెస్ పార్టీ నొప్పించి, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టించి, తెలంగాణ హైదరాబాద్తో కూడిన తెస్తే మాయమాటలు చెప్పి ఇల్లు కట్టిస్తారు. మీ ఊర్లో ఎంతమందికి ఇల్లు కట్టించిండు? మరి ఎంతమందికి భూములు ఇచ్చిండు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? మరి దళితులు ముఖ్యమంత్రి చేసిండా? మరి ఎందుకు అడుగుతలేరు మీరు? అడుగుతారు మరి గమ్మత్ చేస్తారు మీరు. మా 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని చెప్పి ఒకటే గుర్తల. ఉద్యోగాలు లేవు, 3 ఎకరాల స్థలం లేవు, ఇల్లు కట్టిస్తున్నారు, అవి మర్చిపోయారు. అన్ని మర్చిపోయిండు. దళితులు ముఖ్యమంత్రి చేస్తారు, లేకపోతే తలకాయ అనుకుంటారు, అది మర్చిపోయారు. ఆయన ఇచ్చే 1000 రూపాయల కోసం అని చెప్పి కారు గుర్తు మీద వేస్తారా? ఇప్పుడు కారు పంక్చర్ చేయాలి, కారు టైర్లు వీకేయాలి. చెయ్యి అన్నం పెట్టిన చెయ్యి, అభయ హస్తం ఇది, ఆపదలో ఆదుకునే చెయ్యి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యిచ్చి లేబడుతుంది చెయ్యి. కారు లేని పెట్రోల్ పోస్తే నడుస్తుంది, లేకపోతే అవుతుంది కారు. పెట్రోల్ పోయింది కారు నడుస్తుందా? చెయ్యి ఎప్పుడు వేళలో అభయ హస్తం. ఈ చెయ్యి గుర్తులు మర్చిపోవద్దు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోవద్దు, కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దు. మీ నిమ్స్ హాస్పిటల్ కట్టించింది కూడా మేమే, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారే ఈ ఆరోగ్యశ్రీ పథకం కానీ, పెన్షన్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, మీకు అప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు మనం రైతులకు. చేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ? చేసిందిగా. అన్నో ఫ్లైవర్ నేనే కొబ్బరికాయ కొట్టి 5 ఏళ్ళు పట్టింది నాకు చేస్తేందుకు. 2 సంవత్సరాలు చేపిస్తాడు నేనుంటే. 5 ఏళ్ళు మొన్న స్టార్ట్ అయింది. నేనే కొబ్బరికాయ కొట్టలేదు దానికి, హన్మపురానికి. నేనేమంటున్నా, రుణమాఫీ చేసినాడమ్మా. ఇప్పుడు 1,00,000 రూపాయలు చేస్తాను చెప్పిండా? పెన్షన్లు 2,000 చేస్తాను చెప్పి 2,000 చేసిండా? అసలు మాట్లాడుతారా, తర్వాత మాట్లాడతలేరా గురించి అంటుండు. పెన్షన్ల గురించి కూడా తొందరగా ఉంది, మే మంత్ నుంచి చేస్తా అంటుండు. గతంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు చేస్తాను చెప్పి చేయలేదా? ఇప్పుడు మళ్ళీ మీరు అందరూ ఒక్కటి ఉండ్రి. ముసలోళ్ళందరూ కొంచెం ఉండ్రి. Subscribe us and press the bell icon for more interesting updates.